హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే మన స్టైల్లో, తెలంగాణ స్టైల్లో అసలు ఏ పండగైనా పరమాన్నం చేయకుండా అస్సలు ఉండము. సింపుల్ వేలో పాలు విరగకుండా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ దీనికోసం అయితే మనము అరకప్పు వరకు బియ్యం, అరకప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి. నేనైతే రెండు కొంచెం సేమ్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. అప్పుడైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫస్ట్ దీన్ని ఒకసారి వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత కుదిరితే ఒక 1 అవర్ వరకు సోక్ చేసుకోండి. లేదు అంటే హాఫ్ అన్ అవర్ కూడా సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఒకసారి మనకైతే బియ్యం ఇంకా పప్పు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. చాలామంది పరమాన్నం చేసేటప్పుడు పెసరపప్పు లేకుండా కూడా చేస్తారు, అలా కూడా బాగుంటుంది. కానీ ఒక్కసారి ఇలా పెసరపప్పుతో ట్రై చేయండి, టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలా పప్పు ఇంకా బియ్యం మొత్తం వేసిన తర్వాత వాటరు మనకి రెండు కలిపి 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి మనకి ఒక 4 కప్పుల వరకు వాటర్ అయితే పడుతుంది. కుక్కర్లో వేయాలి అనుకుంటే కుక్కర్లో కూడా వేయచ్చు, లేదు అంటే ఇలా మనము గిన్నెలో వేసి కూడా మనం బాయిల్ చేయొచ్చు. చూసారు కదా, ఒక 15 నుంచి 20 నిమిషాలు సరిపోతుంది. చక్కగా మెత్తగా అయిపోతుంది. ఇది కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా మెత్తగా అయిపోవాలి. దీన్ని మొత్తం సిమ్లోనే పెట్టి ఉడికించుకుంటే మనకి మంచిగా ఇట్లా కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇప్పుడు దీనికి సరిపడా బెల్లాన్ని అయితే తీసుకోవాలి. బెల్లం అయితే ఒక 1 కప్పు సరిపోతుంది. ఇది మరీ ఎక్కువ స్వీట్ ఉండదు, మరీ తక్కువగా ఉండదు. మనం తీసుకున్నది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. బెల్లము ఇప్పుడు మనకి ఇది మెత్తగా అయిన తర్వాత ఇక్కడే కలిపేసుకుంటున్నాను. బెల్లాన్ని కావాలంటే మీరు కరిగించి కూడా వేసుకోవచ్చు, లేదు అంటే నేను కొంచెం ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను కాబట్టి అంత డస్ట్ కూడా ఏముండదని నేను డైరెక్ట్గా వేస్తున్నాను. బెల్లం వేసాక చూసారు కదా, చక్కగా కరిగిపోయింది. ఇప్పుడైతే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని మొత్తాన్నంతా బాగా కలిపేసుకోవాలి. ఇదంతా కూడా బాగా దగ్గరగా అయ్యేంత వరకు అయితే మనం దీన్ని ఉడికించుకోవాలి. చూసారుగా, కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా ఉండాలి. బియ్యం అనేది కంప్లీట్గా మెత్తగా అవ్వలేదు, అలా అని చెప్పేసి గట్టిగా కూడా లేదు, మీడియం కన్సిస్టెన్సీ ఉంది. ఇలా ఉంటే పరమాన్నం అనేది చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి. ఇప్పుడైతే మనం ఇలా చిక్కబడిన తర్వాత పాలు, ఇలా చిక్కటి పాలు, మీగడ పాలు తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం పాలనంతా వేసేసుకొని ఒక 1/2 కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టి 10 నుంచి 15 నిమిషాల వరకు దగ్గరగా అయ్యేంత వరకు మనం పరమాన్నం అనేది వండుకోవాలి. పాలు చిక్కగా ఇలా క్రీమీ టెక్స్చర్ అయ్యేంత వరకు అయితే మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఈలోపు అయితే కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిలో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్, బాదాం, ఇలా ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసుకొని ఇవన్నీ మంచిగా రోస్ట్ చేసుకోవాలి. పరమాన్నంలో కిస్మిస్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మిగతా డ్రై ఫ్రూట్స్ ఉన్నా లేకున్నా కూడా కిస్మిస్ అయితే ఉండేలా చూసుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఒక 2 నిమిషాల్లో మనకైతే డ్రై ఫ్రూట్స్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ముందు వండుకున్న పరమాన్నంలో అయితే ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే మనం కలిపేసుకోవాలి. కొంచెం పరమాన్నం అనేది ఇలా లూజ్ కన్సిస్టెన్సీ ఉంటేనే కొంచెం చల్లబడిన తర్వాత ఇంకా దగ్గరగా అయిపోతుంది. అందుకే పాలు వేసాక మరీ దగ్గరగా అయ్యేంత వరకు అయితే మనం దీన్ని కుక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. డ్రై ఫ్రూట్స్ వేసాక మొత్తం అంతా కలిపేసుకొని సర్వ్ చేసేసుకుంటే టేస్టీ పరమాన్నం రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలా మంచి కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చేస్తుంది. పరమాన్నం ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నాకైతే ఇలా చేస్తే చాలా టేస్టీగా, అసలు ఎంత బాగుంటుందంటే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది చెప్పండి మీరు కూడా కామెంట్స్లో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.